హలో గైస్! ఈ వీక్ థియేటర్‌లో చూడడానికి కొత్త సినిమాలేవి పెద్దగా లేవేంటి అని ఫీల్ అవుతుంటే, తమిళ్‌లో లాస్ట్ వీక్ రిలీజ్ అయిన 'బైసన్' మూవీని తెలుగులో డబ్ చేసి ఈ వీక్ రిలీజ్ చేశారు. కథ విషయానికొస్తే కిట్టయ్యకి చిన్నప్పటి నుండే కబడ్డీ అంటే చాలా ఇష్టం ఉండడంతో ఎలాగైనా ఒక పెద్ద కబడ్డీ ప్లేయర్ అవ్వాలని కష్టపడుతూ ఉంటాడు. అయితే అదే ఊర్లో పాండ్యరాజ్ అండ్ కందసామి మధ్యలో గొడవల వల్ల ఆ ఊరు 2 గ్రూపులుగా విడిపోతుంది. చాలా గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి హై టెన్షన్ సిచ్యువేషన్స్ ఉన్న ఊర్లో ఉండే కిట్టయ్య తన గోల్ రీచ్ అయ్యాడా లేదా, దానికోసం ఎన్ని కష్టాలు ఫేస్ చేయాల్సి వచ్చింది అనేది మిగతా కథ. మారి సెల్వరాజ్ తీసిన ప్రీవియస్ మూవీస్ చూసిన వాళ్ళకి తన స్టైల్ ఎలా ఉంటుందో ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. తన సినిమాల్లో ఎప్పుడూ ఆపరేషన్ అంటే అణచివేత అనే కాన్సెప్ట్ మీద ఎక్కువగా కథ నడుస్తూ ఉంటుంది. ఈ సినిమాలో కూడా అలాంటి పాయింట్ మీదే ఒక స్పోర్ట్స్ ప్లేయర్ లైఫ్ని యాడ్ చేసి మళ్ళీ మనకి రాగా ప్రజెంట్ చేశాడు మారి సెల్వరాజ్. అసలు ఈ ఆపరేషన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, రీజన్ లేకుండా ఎందుకు మనుషులు ఒక సిచ్యువేషన్ వల్ల కక్షలు పెంచుకుంటారు, ఎవరో ఇద్దరి మధ్య మొదలైన గొడవ ఒక ఊరి మొత్తంలో ఉన్న జనం మైండ్స్లోకి ఎందుకు ఎక్కేస్తుంది, వాళ్ళెందుకు దాన్ని పర్సనల్గా తీసుకుంటారు, ఎందుకని ఆ గొడవలకి కారణమైన వాళ్ళని క్వశ్చన్ చేయరు, ఇలాంటి చాలా విషయాలు అర్థమయ్యేలాగా కొన్ని సీన్స్ అండ్ డైలాగ్స్తో చాలా బాగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ మారి సెల్వరాజ్. సినిమాలో ఇలాంటి టాపిక్స్ గురించి చెప్పేటప్పుడు కొంచెం క్లాస్ పీకినట్లుగా అనిపించే సినిమాలు చాలానే ఉన్నాయి. బట్ మారి సెల్వరాజ్ మాత్రం అలా అనిపించకుండా చాలా జాగ్రత్తగా సీన్స్ని రాసుకుంటాడు. అండ్ ఈ సినిమాలో కూడా అదే జరిగింది. సినిమాలో కొన్ని సీన్స్ బాగా ఇంటెన్స్గా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. బట్ అట్ ది సేమ్ టైం ఇంకొన్ని సీన్స్ లైక్ హీరో హీరోయిన్ రిలేషన్షిప్ సీన్స్ అయితే అంత ఇంపాక్ట్ఫుల్గా లేకుండా సినిమా లెంత్ని పెంచేటట్లుగా కూడా ఉంటాయి. అట్ ది సేమ్ టైం స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలని ఇండియన్ టీంకి ఆడాలనుకునే హీరో క్యారెక్టర్ జర్నీ కూడా చాలా ప్రెడిక్టబుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఈ సినిమాలో క్యారెక్టర్స్ని మాత్రం ఒక పర్స్పెక్టివ్లోనే కాకుండా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో చూపించి ప్రతి మనిషిలో మంచితో పాటు చెడు కూడా ఉంటుందని, అది సిచ్యువేషన్స్ వల్లే అని తెలిసేలా లాల్ అండ్ అమీర్ క్యారెక్టర్స్ని డిజైన్ చేసి ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. స్పోర్ట్స్లో ఉండే పాలిటిక్స్ గురించి కూడా అలా కొన్ని సీన్స్తో ప్రజెంట్ చేసి అన్ని పాయింట్స్ని కవర్ చేసేసారు ఈ సినిమాలో. క్లైమాక్స్లో మారి సెల్వరాజ్ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ సాడ్ ఎండింగ్ పెడతాడేమో అనుకున్నాను. బట్ లక్కీలీ అలాంటిది ఏం జరగలేదు. హీరో కబడ్డీ ప్లేయర్ కాబట్టి కబడ్డీ రిలేటెడ్ సీన్స్ కూడా ఏదో పైన లాగిన్ చేయకుండా బాగా న్యాచురల్గా ప్రజెంట్ చేశారు. అయితే రీసెంట్గా వస్తున్న తమిళ సినిమాల్లో లాగా ఎక్కువ హై సీన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో తమిళ నెటివిటీ కొంచెం ఎక్కువగా ఉండడం కొంచెం మైనస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ధ్రువ్ విక్రమ్ ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. విక్రమ్కి సరైన వారసుడు అనిపించేలాగే ఉంది తన పర్ఫార్మెన్స్. లైఫ్లో ప్రతి ఫేజ్లో తను ఫేస్ చేసే స్ట్రగుల్స్, ఒక పాయింట్ దాటాక ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ చాలా మెచ్యూర్డ్గా పర్ఫామ్ చేసినట్టు అనిపించింది. క్యారెక్టర్ కోసం తన బాడీ అండ్ లుక్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. హీరో క్యారెక్టర్ ఒకటే కాకుండా ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్స్కి కూడా మంచి స్కోపే ఉండడంతో హీరోకి ఫాదర్గా చేసిన పశుపతి ఎప్పట్లాగే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ ఎందుకనో ఇలాంటి ఒక టాలెంటెడ్ యాక్టర్ని ఎక్కువ సినిమాల్లో సరిగ్గా యూస్ చేసుకోవట్లేదేమో అనిపించింది. అలాగే సీనియర్ యాక్టర్ లాల్, వడా చెన్నై ఫేమ్ అమీర్, స్కూల్ టీచర్గా చేసిన యాక్టర్ల పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. హీరోకి అక్కగా చేసిన రజిషా విజయన్ కనిపించేది కొన్ని సీన్స్లోనే అయినా చాలా బాగా పర్ఫామ్ చేసింది. అనుపమకి పెద్దగా స్కోప్ లేదు, బట్ ఉన్నంతలో తను కూడా ఓకే. ఇక మిగతా వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టుగా బాగానే పర్ఫామ్ చేశారు. టెక్నికల్గా కూడా మూవీ బాగుంది. నివాస్ కే ప్రసన్న మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మ్యూడ్కి తగ్గట్టుగా బాగానే ఉంది. ఎలిల్ అరసు సినిమాటోగ్రఫీలో కొన్ని షాట్స్ చాలా పొయిటిక్గా ఉన్నాయి. ప్రెజెంట్లో జరిగే సీన్స్ని బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తూ పాస్ట్లో జరిగిన కథను కలర్లో చూపించే ఐడియా అయితే బాగుంది. కాస్ట్యూమ్స్ కూడా ఆ పల్లెటూరు వాతావరణానికి యాప్ట్గా సెట్ అయ్యేలా బాగా చూస్ చేసుకున్నారు. సినిమా లెంత్ మాత్రం కొంచెం ఎక్కువైన ఫీలింగ్ అయితే వస్తుంది. ఎడిటర్ శక్తి తిరు కొన్ని సీన్స్ లెంత్ తగ్గించుంటే బాగుండేది. సినిమాలో కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి, బట్ తెలుగు డబ్బింగ్ కొన్ని చోట్ల తేడా కొట్టేసింది. ఓవరాల్గా బైసన్ ఒక మంచి సినిమా అయినప్పటికీ ఫ్లాస్ కూడా ఉన్నాయి అండ్ తమిళ నెటివిటీ ఎక్కువగా ఉండడం కూడా కొంచెం మైనస్. బట్ ధ్రువ్ విక్రమ్, పశుపతి అండ్ మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కోసం ఒక లుక్ అయితే వేసేయచ్చు. మరి ఈ వీకెండ్కి ఏ మూవీస్ రిలీజ్ లేవు కాబట్టి ఈ సినిమా చూస్తారో లేదో మీరే డిసైడ్ అవ్వండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా బాయ్.